హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా రేపటితో కార్తీక మాసం అయితే అయిపోతుంది కదండీ! సో, ఈ 4 సోమవారాలు కూడా ఈ శివాలయంలో స్వామి అమ్మవార్లనైతే ఎంతో బాగా పూలతోటి, వెండి కవచంతోటి అయితే అలంకరణ చేశారండి. మార్నింగ్ టైంలో అభిషేకం అయిపోయిన తర్వాత ఈ అలంకరణ అంతా కూడా ఎంతో బాగా చేస్తున్నారు. ఏ శివాలయాలు చూసినా కూడా ఈ కార్తీక మాసంలో ఈ దీపాల కాంతులతో విరజిల్లుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసారు కదా, ధ్వజస్తంభం దగ్గర గంట దీపాలు పెట్టేస్తున్నారండి. వాళ్ళు మార్నింగ్ టైంలో బల్లైతే వేస్తున్నారు టేబుల్స్. వాటి మీద అయితే దీపాలు పెట్టుకోవడానికి బానే ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఆ బల్లల పైన అయితే పెట్టటం లేదండి. అందరూ కూడా ధ్వజస్తంభం దగ్గర పెట్టాలన్న ఆలోచనతోటి అక్కడే పెడుతున్నారండి. ప్లేస్ ఉన్నా లేకపోయినా, పక్క వాళ్ళు దీపాలు ఉన్నా, వాళ్ళు నైవేద్యం కింద అరటిపళ్ళో, ఫ్రూట్సో పెట్టినా అవన్నీ అలా తోచేసి, చిన్న ప్లేస్ చేసేసి అక్కడే దీపాలైతే పెట్టేస్తున్నారు. కానీ ఆ బల్లల మీద అన్నది ఎవ్వరు పెట్టటం లేదండి. ముందు వీడియోలో కూడా చెప్పాను కదండీ! ఇంకా పసుపు కుంకాలేంటి, పువ్వులేంటి, ఆ పళ్ళేంటి అన్నీ కూడా కాల్చేసి ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నారు. సో, ఇంకా అవతల వాళ్ళకి కాలిపోతదా? మనం ఇలా చేస్తే ఇది తప్పేమో, పువ్వులు అంటే పువ్వు వేసామా లేదా, పసుపు కుంకాలు వేసామా లేదా అంతే. అది జల్లుతున్నామా, గిరేస్తున్నామా అన్నది ఎవ్వరికీ అక్కర్లేదండి. ఇంక ఈ ఆకాశ దీపం కూడా అంతే. పూజ అంతా అయ్యేంత వరకు అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆకాశ దీప పూజ అయ్యిందో, పూజారి గారు దీపాన్ని పైకి కడుతున్నారు. ఇంక అందరికీ కంగారు వచ్చేస్తుందండి. ఇంక ఎక్కడ లేనోళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ తాడు పట్టుకు లాగేయాలన్న ఆలోచన. అది కొండెక్కకూడదన్న మినిమం సెన్స్ కూడా ఎవరికీ లేదండి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే పూజారి గారు చాలా కోప్పడిపోయారు. పూజారి గారు ఎన్నన్నా కూడా రోజు ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఇంక వాళ్ళకున్నంత బలాన్ని ఉపయోగించి ఆ తాడు లాగేసామా లేదా, ఆ పుణ్యం వచ్చిందా లేదా అనుకుంటున్నారు. అది ఆరిపోతే ఆ పుణ్యానికి మించిన పాపం వస్తదని ఎవరు అనుకోవటం లేదండి. అంటే భక్తితో దీపాలు పెడుతున్నాం కదా అనుకుంటున్నారు. నెక్స్ట్ భక్తితోటే కదా దీన్ని లాగుతున్నాము. అంటే ఆకాశ దీపం అలా లాగితే పుణ్యం కదా అన్న ఆలోచనలోనే ఉంటున్నారండి. వాళ్ళది వాళ్ళకి కరెక్ట్ అవ్వచ్చు, కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు కదా. పూజారి గారు అంతగా చెప్పినప్పుడు వినాలి కదా అన్నది నా ఉద్దేశం అన్నమాట. సో, స్వామి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.